హాయ్ అండి అందరికీ. చూడండి, పచ్చిమిరపకాయలు, టమాటాలు, బీరకాయలు ఇవి కలిపి పచ్చడి చేయబోతున్నాను. సింపుల్గా అయిపోద్ది. కొంచెం ఆయిల్ పోసుకొని మగ్గబెట్టుకొని ఏం లేదు, రోట్లో కానీ మిక్సీలో కానీ వేసేసుకుంటే ఇమ్మీడియట్గా అర్జెంటుగా కావాలి అనుకున్న వాళ్ళు ఇలా చేసేసుకోవచ్చు. పచ్చిమిరపకాయలు మంట లేవండి, నేను ఎక్కువ వేసుకున్నాను. ఎందుకంటే ఎక్కువ వేసుకుంటే ఇంకప్పుడు లైట్ మంటతో చక్కగా రుచిగా ఉంటుంది. అది లేకపోతే ఆఖరి మంట 2, 3 పచ్చిమిరపకాయలు వేసినా కానీ అది పచ్చడిలాగా ఉండదు, మంట మంట నల్లాడాలి. అందుకని నేను కాస్త ఇదిగోండి ఆయిల్ వేయాలి, లేకపోతే పసురు స్మెల్ వస్తుంది. పచ్చిమిరపకాయ కానీ ఏ కాయ అయినా సరే ఎక్కువ ఆయిల్ వేసుకుంటేనే పచ్చడి బాగుంటుంది. చూడండి, నేను చక్కగా నిద్రపోతున్నారు. అంత ఆదమర్చేం కాదు, కోడి నిద్ర. కళ్ళు తెరవటం, టీవీ చూడటం, కళ్ళు తెరవటం, అటు చూడటం, ఇటు చూడటం, మళ్ళీ కళ్ళు మూసుకోవటం. కూర్చొని కూడా అలాగే చేస్తారు. ఆదమర్చి మాత్రం నిద్రపోరే. నేను అలా కాదు. బస్సులో కూర్చున్నా నిద్రపోతారు అనుకోండి. మరి మనిషికి కొంచెం బలం లేకో ఏమో అనిపించిద్ది నాకైతే. అదిగోండి, టీవీ చూస్తుంటే టీవీలో ఇది ఏదో కూర చేస్తున్నారండి, అది చూసి. చూడండి, నేను వంట చేస్తా ఊరికే బయటకు వచ్చానమాట. వచ్చేసరికి ఈ ఆవులు మా చెట్టుని తింటున్నాయి. అది వరకు ఈ ఆవులు ఈ ఆకు నచ్చదు వాటికి, అసలు స్మెల్ చూసే వెళ్ళిపోయాయి. ఇప్పుడు అలా కాదు, వాటికి పచ్చగడ్డి లేక అసలు కరువు పట్టినట్టు ఏ ఆకైతే ఏ చెట్టు అయినా తినేస్తున్నాయి అన్నమాట ఈ ఆవులు. నాకు ఇప్పుడు అర్థమైంది. మా పక్కింటి పిల్లని అడుగుతున్నా, ఏందమ్మా ఈ చెట్లు మొద్దుబారిపోతున్నాయి, ఆకులన్నీ తుంపేస్తున్నారు పిల్లలు, నువ్వు చూడట్లేదా అంటే, ఆంటీ ఆ ఆవులు తింటాయంటే, ఆవులు ఎందుకు తింటాయమ్మా, ఈ స్మెల్ అయినా వాటికి నచ్చవు అని అంటే, లేదు తింటున్నాయి అని. ఇప్పుడు చూస్తే చూడండి ఎట్ట తింటున్నాయో ఈ ఆవులు. ఆఖరికి గోరింటాకు కూడా తింటున్నాయండి పాపం. ఆకలి ఏదైతే ఏమైందిలే అని వీళ్ళేమో వదిలేస్తారట్టుంది. ఇంకా సిటీలలో పచ్చగడ్డలు ఏం దొరకవుగా, ఈ చెట్లు తప్పితే. మరీ బుడ్డావైతే ఆ తొట్టి మీద ఉన్న కవర్ కూడా తింటుంది. మొత్తానికి అదంతా చింపింది ఆవులు. నా పట్ట చింపేశారా అంటూ పిల్లలు అని నీళ్ళు కూడా అయిపోతున్నాయి ఎందుకో అనుకుని ఈ ఆవులు తాగుతున్న సంగతి ఆ పిల్లలకు తెలియదు. మా బడి వద్ద మాకే సొంతంగా తయారు చేయబడిన నాన్ రొట్టెలు, బిస్కెట్లు, సాల్ట్ బిస్కెట్లు, స్వీట్ బిస్కెట్లు, కేకులు, చాక్లెట్ కేకులు, ఎల్లో కేకులు, క్యారెట్ కేకులు, ప్లమ్ కేకులు, కప్ కేకులు మొదలైన అన్ని రకాల బేకరీ ఐటమ్స్ మరియు మిక్చర్ ప్యాకెట్లు, ఎప్ప పకోడీ. చూడండి, ఏగిపోయాయి. టమాటా లైట్గా మగ్గినా చాలు. అది వరకు అసలు కట్ చేసేవాళ్ళం కాదు, కాయలు కాయలుగా వేయించుకునేవాళ్ళం. అయిపోయింది. అదిగోండి, ఇంక మిక్సీలో వేసేస్తున్నాను. పచ్చిమిరపకాయలు, బీరకాయలు, చిన్నుల్లిపాయలు, చింతపండు ఇవి కచ్చాపచ్చాగా వేసేసుకొని ఇంక తర్వాత మళ్ళీ టమాటాలు కొంచెం అలా అలా మదిగితే చాలు. మా ఆయన అంటున్నారు, అమ్మో మెత్తగా అయిపోకమ్మో అంటున్నాడు. చూసారా, ఇదిగో చింతపండు, చిన్నుల్లిపాయలు, ఉప్పు ముందుగానే వేసేసాను లైట్గా. నాకైతే అబ్బబ్బబ్బబ్బా నోరు ఊరిపోతుంది ఎప్పుడు తిందామా అని. కచ్చా పచ్చాగానే వేసుకున్నాను చూడండి, చాలా బాగుంది. రోట్లో నూరినట్టే చేసుకోవాలి. బాండీలో ఆయిల్ కూడా వదలను, అదే భలే టేస్ట్ ఉంటుంది. అన్నీ ఏగాయి కదా, అందుకని నేను మాత్రం వదలను. చాలా చాలా బాగుందండి. వచ్చేయండి భోజనానికి. అబ్బా పచ్చడి పెడతావా అంటారేమో.
అన్నిటికంటే కూడా ఇది చాలా బాగుంటుంది. కమ్మగా తినేసేయచ్చు పొట్ట నిండా. లైట్ మంటే అదిరిపోయింది అసలు. సూపర్గా ఉంది. ఓకేనా? నచ్చితే కామెంట్ పెట్టండి, లైక్ కొట్టండి. బాయ్.